హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 115 గజాల సౌత్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్, ఇది డూప్లెక్స్ హౌస్ అండి. కంప్లీట్ ఎలివేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది చూడండి. చాలా బాగా డిజైన్ చేశారు. నేను ఆల్రెడీ చిన్నముషిలవాడ హౌస్ ఇలాంటితోటి మీకు పెట్టాను. సో ఇది సపరేట్ అనమాట. అది మనకి 2 రోడ్ కార్నర్ వస్తుంది. ఇది మనకి సౌత్ ఓన్లీ సింగిల్ రోడ్ కార్నర్ అనమాట. సౌత్ ఫేసింగ్ పక్కన కూడా ఫ్లాట్స్ హౌసెస్ అన్నీ ఉన్నాయండి, ఇండివిజువల్ హౌసెస్. ఇది 33 ఫీట్ రోడ్ అయితే మీకు కనిపిస్తుంది. పక్కన చూడండి, ఆపోజిట్లో హౌసెస్ అయితే ఇట్లా కనిపిస్తాయి. మొత్తం ఇల్లులేనండి, ఎక్కడ మనకి ఖాళీ అనేది లేదు. కంప్లీట్గా డెవలప్డ్ ఏరియా, 33 ఫీట్ రోడ్డు. ఏరియా అనేది మనకి జుత్తాడ విలేజ్. మీరు చాలామంది విలేజ్ అంటే మీకు పాపం అర్థం కావట్లేదు, బాగా పల్లెటూరు అనుకుంటున్నారు. కానీ కంప్లీట్లీ డెవలపింగ్ అవుతున్న ఏరియా. ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్, ఎక్కడ మీకు ఫ్లాట్స్ అయితే కనపడవండి. చూడండి, ఇక్కడ మనకి ఎంట్రన్స్ పార్కింగ్ కానీ అండ్ పార్కింగ్ నుంచి వాల్ టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. చూడండి, ఇవన్నీ మనకి వాల్ టైల్స్ అండ్ పైన చిన్న సీలింగ్ పాయింట్. ఇక్కడ మనకి మీటర్ బోర్డు కనిపిస్తుంది. మనకి ఎంట్రన్స్ మనకి ఇటు నుంచి సౌత్ ఫేసింగ్ కదా, సో సౌత్ కాబట్టి ఈస్ట్ వైపు మనకి ఎంట్రన్స్ అయితే పెట్టారు. సౌతే మనకి పార్కింగ్ నుంచి వచ్చాం మనం, కానీ ఎంట్రన్స్ అనేది మెయిన్ డోరు ఈస్ట్ వైపు పెట్టారు. చూడండి, ఇట్లా మనకి కనిపిస్తుంది ఈస్ట్ వైపు. చాలా బాగా డిజైన్ చేస్తారు. టైల్ కాన్సెప్ట్ కూడా అండ్ సింగిల్ డోర్ కాన్సెప్ట్, సింగిల్ విండో కాన్సెప్ట్ మనం చాలా విల్లాస్కి చూసాం కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ ఎలా డిజైన్ చేస్తారో కంప్లీట్గా చూసేద్దాం. అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటుంది ఇల్లు అయితే. చూడండి, టైల్ కాన్సెప్ట్ నుంచి అంతా డిఫరెంట్. ఇక్కడ మనకి డీబీ పాయింట్ కనిపిస్తుంది, పైన సీలింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ హాల్, కిచెన్ కనిపిస్తుంది. చాలా స్పేసెస్గా ఉంటాయి. 115 గజాలండి, ఇది చిన్నదేం కాదు. 115 గజాలు. ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ మనం వీడియోలోనే మాట్లాడుకుందాం. అంతేకాకుండా మీకు డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా డౌట్ ఉంటే మీరు నాకు కాల్ చేసి కనుక్కోవచ్చు. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు గాయస్. ఇక్కడ చూసారు కదా, సీలింగ్స్ సిఎన్సి షీట్స్ ప్రొవైడ్ చేశారు. కలర్ లైట్స్ ఇచ్చారు. మామూలుగా వైట్ లైట్ అయితే ఇవ్వలేదు, కలర్ సీలింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసియస్ రూమ్స్ అండి. ఇక్కడ మధ్యలో మనకి చూసారు కదా విండోస్, యూపీవీసీ విండోస్, ఐరన్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ప్రతి వాల్కి మనకి ఒక వాల్ పేపర్, ఇది వాల్ పేపర్ కాదండి, రాయల్ ప్లే ఇచ్చారు. వాల్ పేపర్ అంటే ఇంకా తక్కువ పడుతుంది, రాయల్ ప్లే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుంది పెయింట్ కాబట్టి. ఓకే, సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్, డోర్ కాన్సెప్ట్ చూడండి. వాష్రూమ్ పీవీసీ డోర్ కాన్సెప్ట్ కానీ టైల్ కాన్సెప్ట్స్ కానీ ఎక్కడ తగ్గలేదు. ఒక చిన్న విల్లాలా కనిపిస్తుంది మొత్తం అంతా. చూపిస్తాను చూడండి. ఇందులో ఒక వాష్ బేసిన్ చూడండి, ఇది వెస్టర్న్ కమ్మోడ్ చూడండి. మొత్తం కమ్మోడ్ అంతా మీకు ప్యారీవేర్ కమ్మోడ్ ఇచ్చారు చూసారా, అది షూట్ అండి. షూట్స్ చాలా కాస్ట్ ఉంటాయని ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. అండ్ ఇక్కడ డోర్ కాన్సెప్ట్ చూడండి. మీరు ఎక్కడ ఇలాంటి డోర్స్ అయితే చూసుంటారు, అంతా లామినేటెడ్ డోర్స్ డైరెక్ట్గా ఫిక్స్ చేసేస్తారు కదా, అలాంటివి కాదు ఈ డోర్స్ అయితే. సో ఇప్పుడు మనము హాల్లోకి వెళ్దాము. హాల్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. అండ్ సీలింగ్ డిజైన్ చూపించాను కదా స్టార్టింగ్లోనే, ఇట్లా కనిపిస్తుంది. హాల్ అయితే చాలా స్పేసెస్, 2 విండోస్, 2 వెంటిలేషన్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదంతా మనం సోఫా వేసుకున్నంత స్పేస్ ఉంది. పైకి స్టెప్స్ అయితే ఇట్లా కనిపిస్తాయి. అండ్ ఇక్కడే స్టెప్స్ పక్క నుంచే మనకి డైనింగ్ అండ్ కిచెన్ కనిపిస్తుంది. డైనింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారంటే సీలింగ్. డైనింగ్ చూడండి ఎంత స్పేసెస్గా ఉందో. లేడీస్కి అయితే బాగా నచ్చేస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను లేడీస్ అడ్డా అని. సో ఇక్కడ మనకి కిచెన్ పక్కనే ఒక బాల్కనీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, యూటిలిటీ పాయింట్. సో కిచెన్ అయితే టైల్ కాన్సెప్ట్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పాయింట్స్ మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటే చాలా ఎక్కువ వెంటిలేషన్ పాయింట్స్ అయితే ఇచ్చారు. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే వెంటిలేషన్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఏ హౌస్కైనా వెంటిలేషన్ పాయింట్స్ లేనిదే మీరు తీసుకోవద్దని చెప్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఒకటైతే ఫ్లెక్సిబుల్ పైప్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అంటే క్లీనింగ్కి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇప్పటివరకు ఏ బిల్డింగ్లో చూసుంటాం అలాంటి పైప్స్. సో అలాంటివి వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనకి ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకోవచ్చు, అక్కడ ఒక కబోర్డ్లో చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని పక్కనే యూటిలిటీ, అంటే మనకి పని వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ యూటిలిటీకి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేసవచ్చు. బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికి ఇక్కడే ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనం ఒక గ్రిల్ అయితే వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. గ్రిల్ వేసుకుంటే మొత్తము సెక్యూరిటీ ప్రొవైడ్ అయినట్టు మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి అవుట్ సైడ్ చూడండి, బిల్డింగ్స్ బాగా అవుతున్నాయండి. అవుట్ సైడ్ బిల్డింగ్స్ అయితే చాలా ఎక్కువ డెవలప్ అవుతున్నాయి. నేను చెప్తున్నాను కదా, చెప్తాడా అదేదో చాలా లాంగ్ అని చాలామంది అనుకుంటున్నారు. కాదండి, కానీ ఒక్క 1 ఇయర్లోని డెవలప్ అయ్యేది జొత్తాడ ఒకటే. నేను మార్క్ చేసుకోండి ఈ వర్డ్స్, ఎందుకంటే నేను వీడియో అలాగే ఉంటుంది నా ఛానల్లో. జొత్తాడ పలానా రోజు రామ్ కిరణ్ చెప్పాడు, మనం తీసుకోలేదు అనుకుంటారు. అంత బాగా డిజైన్ చేస్తున్నారు జొత్తాడలో. ఒక్క అపార్ట్మెంట్ కూడా కనబడదు, అన్ని ఇండివిజువల్ హౌస్. జనచైతన్య లేఅవుట్ అండి. చూడండి ఇక్కడ సీలింగ్ ఎంత బాగుందో. ఇది పైన హాల్ దగ్గర సీలింగ్ డిజైన్ అండి. అండ్ పైన 2 బెడ్రూమ్స్ వస్తాయి. అంటే టోటల్ ఎన్ని వచ్చినాయి మనకి 3 BHK అండి. 3 BHK డూప్లెక్స్, 115 స్క్వేర్ యార్డ్స్. ఇది మనకి పూజా గది సపరేట్ వస్తుంది. పూజా గది పెయింట్ కాన్సెప్ట్ కానీ పైన ఓమ్ సీలింగ్ డిజైన్ కానీ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. సో ఇక్కడ మనకి చిన్న దిమ్మలాగా
ఫొటోస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. దీని పక్కనే మనకి ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి బాల్కనీ అయితే ఉంటుందండి. చూడండి స్పేసియస్ అండి. 115 గజాల్లో మనకి ఈ డూప్లెక్స్ హౌస్ అనేది జొత్తాడలో కనిపిస్తుందండి. జొత్తాడ 33 ఫీట్ రోడ్స్, అన్ని 33 ఫీట్ రోడ్స్. అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. చూడండి ఈ అటాచ్డ్ టైల్ కాన్సెప్ట్స్ కానీ, మీకు ఆల్రెడీ చెప్పిన షూట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ ప్యారీవేర్ షూట్స్, చాలా కాస్ట్ ఉంటాయి. మినిమం ఒకటి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో మామూలు కబోర్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ బాల్కనీ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అయితే ఇట్లా కనిపిస్తుంది. కంప్లీట్గా టఫ్ అండ్ గ్లాస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా, మొత్తం టఫ్ అండ్ గ్లాస్. అండ్ మనం మిగతా బెడ్రూమ్స్ అన్ని చూద్దాం. ఇది హాల్ సీలింగ్ డిజైన్ ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చూపించాను. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్ పక్కన ఒక బాల్కనీ ఉంది. ఇది అటాచ్డ్ బాల్కనీ కాదు, సో సెపరేట్ బాల్కనీ. అండ్ దీని పక్కన చూపిస్తున్నాను. ఆ బెడ్రూమ్ ఒకసారి చూసేసి అప్పుడు ఆ బాల్కనీ చూద్దామండి. సీలింగ్స్ కానీ, బిల్డింగ్ క్వాలిటీ కానీ ఎక్కడ ఏది నాకైతే మార్క్ కనిపించలేదండి. మీరు డైరెక్ట్ విజిట్ వచ్చినప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, విజిట్కి కూడా ఇప్పుడు ప్రైస్ పెట్టేశాము. మీరు విజిట్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ అయితే. సో ఇది మనకి పైన సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ మీరు ప్రతి వాష్రూమ్ అబ్జర్వ్ చేస్తే ప్రీమియం షూట్స్ మాత్రమే వాడారండి. అంటే తక్కువ రేటు ఏ షూటు వాడలేదు, అన్ని ప్రీమియం షూట్సే వాడారు. చూసారు కదా. అంటే ఇప్పుడు ఒకసారి బాల్కనీ చూసేద్దాం. అటాచ్డ్ బాల్కనీ, ఇది లాస్ట్ బాల్కనీ అండి. అంటే పైన మీకు 2 బాల్కనీలు వచ్చాయి. ఇది కామన్ బాల్కనీ, అది అటాచ్డ్ బాల్కనీ. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు. చూసారు కదా, ప్రతి గ్లాసు ఇచ్చింగ్ గ్లాసేనండి. ఒక్క సైడ్ ఫ్రేమ్కే మీకు మినిమం 10,000 పడుతుంది. అలా 2 ఫ్రేమ్స్కి మీకు 20,000 పడుతుందండి. అంత కాస్ట్లీ అయితే వీళ్ళు యూస్ చేశారు. అండ్ మీకు చూస్తుంటే తెలిసిపోతుంది మొత్తం అంతా. చూడండి స్టెప్స్ దగ్గర గ్రిల్స్ కానీ, అన్ని స్టెప్స్ కానీ మొత్తం గ్రానైట్, టైల్స్ క్వాలిటీ అనేది మీకు చెప్పనవసరం లేదు. అంటే చాలామందికి తెలియదు కదా, అందు గురించే చెప్తున్నాను అంతే. ఇలా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇది పైన సేఫ్టీ గేట్ అండి. డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి పైకి సేఫ్టీ గేట్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. సో అది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో పైన చూసారు కదా, కూర్చోడానికి కూడా ఒక చిన్న సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు గ్రానైట్ తోటి. చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయండి. దీని డీటెయిల్స్ కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వీడియో చూసిన వాళ్ళు కూడా మ్యాక్సిమం అర్థమైపోద్ది. 115 గజాలు నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఒక పైప్ ప్రొవైడ్ చేశారు, పైకి స్టెప్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇక్కడ ఒక కామన్ అంటే వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు, చిన్న రూమ్ ప్రొవైడ్ చేశారు. చూపిస్తున్నాను చూడండి. సో ఇది మనకి వాషింగ్ ఏరియా. పైన కూడా మీరు బట్టలు తుక్కొని ఇక్కడ ఆరేసేసుకున్నట్టు వీళ్ళు డిజైన్ చేశారండి. సో ఇది గైస్ 115 గజాల సౌత్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.